चालू दोनों हेड अट्ला थोड़ी कम है चार्जिंग कम उल्लो जय श्रीराम फ्रेंड्स जय श्री गणेश ఎలా ఉన్నారు ఫ్యామిలీ నేను కమే చాలా మంచిగా ఉంటారు కదా ఈ వీడియో అయితే గణేష్ మార్చ్ కి సంబంధించి అంత డెకరేషన్ అన్లోడ్ చేసుకుంటాం అండ్ అలాగే డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు తప్పకుండా చూడండి చాలా మంచి మంచి డెకరేషన్ అయితే ఉంది గైస్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ డెకరేషన్ చేశాము మొత్తం స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంకోటి రేపటి నుంచి ఆగమన్కి సంబంధించి ప్రిపరేషన్ చాలా తొందరగా నడుస్తూనే ఉన్నాయి అందరూ అయితే గుర్తుపెట్టుకోవాలి రేపు ఈవినింగ్ రేపు ఇదే టైం 4:30కి ఆగమన్ అనేది చాలా ఘనంగా గ్రాండ్గా అయితే జరగబోతుంది ఆ వీడియో అయితే మిస్ కాకుండా చూడాలని ఉంటే బెల్ ఐకాన్ అనేది తప్పకుండా ప్రెస్ చేయండి సో వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీరామ్ చూసుకోవచ్చు గణేష్ ఫేస్ అనేది మొత్తం కవర్ చేసాము ఫ్రంట్ సైడ్లో ఒక పేపర్ టైప్ పెట్టేసి అండ్ ఇంకోటి ఇప్పుడైతే మనం డెకరేషన్ పర్పస్కి రాయల్ అయితే అన్లోడ్ చేసుకుంటున్నాం మనకి స్టోన్స్ అనేవి చాలా అవసరం పడతాయి అందుకనేసి అండ్ ముందు అయితే ఫ్లవర్స్ అయితే అన్లోడ్ చేసుకుంటున్నాం ఈ ఫ్లవర్స్తో అయితే నేను ఫైనల్ లుక్ అనేది చాలా ఘనంగా అయితే తెచ్చిన గణేశుడు కాడ ఫైనల్ లుక్ చాలా అవసరం వచ్చింది అన్ని ఫ్లవర్స్ అయితే దీంట్లో నుంచి మీకు కొన్ని కొనుక్కోవాలని ఉంటే మనం అయితే వీడియో స్టార్ట్ కాగానే షాప్ అని ఒక ఆప్షన్ అయితే వచ్చింది వాటి నుంచి అయితే మీరు బై అయితే చేసుకోవచ్చు అండ్ చూసుకోవచ్చు కదా మొత్తం టస్కర్ నిండి అయితే మనం అక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి మనం అరేంజ్ చేసుకున్నాం అన్లోడ్ అయిపోయినాయి అండ్ ఇంకోటి ఇదైతే మీకోసం ఒక సర్ప్రైజ్ ఇప్పుడైతే మీకు చూపెట్టాను తర్వాత అయితే చూపెడతాం ఇదైతే మనం బండి లోపల అయితే ఇక్కడ అన్లోడ్ చేసుకుందాం ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడైతే లోపల ఒక HW బ్యాటరీ అయితే ఉంది దీన్ని ఇక్కడ చేసుకుందాం సో ఇప్పుడైతే మన బండి అనేది బయలుదేరింది చూసుకోవచ్చు చాలా వెయిట్ అనేది లిఫ్ట్ చేసుకుంటుంది ఇప్పుడైతే ఫైనల్గా పైన అయితే అంతా అన్లోడ్ అయితే చేసుకుంటాం మొత్తానికి అయితే చూసేసినారు పువ్వులు అనేసి వచ్చేసినాయి ఇవన్నీ ఫ్లవర్స్ డెకరేషన్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ అయితే ఇప్పుడు ఇక్కడ అన్లోడ్ అయితే చేసుకుందాం ఇటు సైడ్ ఆయన అలాగే అటు సైడ్ వెళ్ళి కొన్ని అయితే ఇక్కడ అన్లోడ్ చేసాము రెండు అయితే గణేశుడు ముంగట పెట్టేసాము ఇంకా అయితే ఈడ అన్లోడ్ చేసాము అవి అన్లోడింగ్ అయిపోయింది ఇప్పుడు టస్కర్ వెళ్ళిపోతుంది సేమ్ యాజ్ నేను అనుకుని ఇదైతే టస్కర్ సంబంధించి ఇదైతే లాస్ట్ టైమే వచ్చింది ఇప్పుడైతే టస్కర్ అనేది ఒకవేళ లడ్డు కోసం రావచ్చు లేకపోతే లాస్ట్ మన గణేశుడు నిమజ్జనం లోపే వస్తుంది అండ్ ఇంకోటి చూసుకోవచ్చు లోపలైతే 2 బ్యానర్లు అయితే పెట్టేసినాను ఇలాగే పైన అయితే స్పాన్సర్కి సంబంధించి బ్యానర్ అయితే పెట్టాలి ఇంకా డిజైన్స్ రాయి ఉన్నాయి కదా చూసుకోవచ్చు అట్లా వేరే డిజైన్స్లో అయితే ఉన్నాయి వీటిని అయితే ముందు పెట్టినాక కొంచెం డెకరేషన్ అయితే ఇంకా చేయాలి ఇవైతే డెకరేషన్ పర్పస్గా తెచ్చాము ఇంకా చాలా అయితే ఉన్నాయి మన అక్కడ ఇట్లాంటి ఒక్కసారి అయితే నేను మీకు చూపెడతాను సో చూసుకోవచ్చు ఈడైతే ఇంకా ఉన్నాయి తొందరగా అన్నీ అయితే అన్లోడ్ చేసుకుందాం చాలా హెవీగా అయితే ఉంటాయి కదా స్టోన్స్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి అన్ని ఫ్లవర్స్ అయితే ముంగట పెట్టాను ఇప్పుడైతే ఇక్కడ అంతా డెకరేషన్ అయితే మీకు చేసుకుంటూ అవపడతా సో డెకరేషన్ చేసే ముందు అయితే ఒకసారి అయితే సేఫ్టీ పర్పస్గా మనం ఈడైతే అంతా థ్రెడ్స్ అయితే కట్టాలి ఆ రాయల్ సపోజ్ కింద పడకుండా ఒక నెట్ టైప్ అయితే రెడీ చేసుకోవాలి సో ప్రస్తుతం అయితే ఆ నెట్ రెడీ చేసి కలుద్దాం గెస్ చాలా స్ట్రాంగ్ ఒక రైలింగ్ టైప్ అయితే చేసాము దీంతో బెనిఫిట్ ఏంటంటే సపోజ్ చిన్న రాయలు అయితే మనం సేఫ్టీగా పెట్టుకుంటాం కానీ పెద్ద రాయి ఒకవేళ కార్నర్లో పెట్టినది అయితే ఇప్పుడు కింద పడలేదు చూసుకోవచ్చు ఇలా స్టక్ అయిపోతుంది ఈ దారం ఈ థ్రెడ్స్ వల్ల సో ఇదే కదా బెనిఫిట్ ఇది పెట్టడానికి సో ఇప్పుడైతే రాయల్ పెట్టడం స్టార్ట్ చేసేద్దాం సో చూసేయండి స్టార్ట్ అయిపోయింది నేను ఒక రాయి అయితే ఆల్రెడీ పెట్టాను ఏ విధంగా పెడతామంటే సపోజ్ మిడిల్ ఒక ఫ్లవర్ పెడతాం దాని తర్వాత చుట్టూ మొత్తం రాయి పెడతాం సో ఈడ అయితే ఒక 3 to 4 రాయలు అయితే కవర్ అవుతాయి ఈడ ఈ రాయలు నాకైతే స్పెషల్లీ చాలా ఎక్కువ నచ్చాయి ఈ రాయలతో వెయిట్ అవుతుంది కానీ డెకరేషన్ అనేది చాలా అవసరంగా అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎంజాయ్ చేయండి ఏ విధంగా అయితే ఇటు సైడ్ చేస్తాం అదే విధంగా అటు సైడ్ అయితే చేసుకుంటా చూపెట్టకుండా మొత్తం చేసేస్తాం సో ఫ్లవర్ కాంబినేషన్ అనేది బెస్ట్ కాంబినేషన్ ఉండాలనేసి ప్రయత్నం చేస్తున్నాను సో బెస్ట్ ఫ్లవర్స్తోని చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను ఇదైతే స్పెషల్లీ చాలా అవసరం అయితే ఉంది గ్రీన్ కలర్ దీనైతే లాస్ట్లో పెట్టాలి ఇక్కడ మస్తు ఉంటుంది అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో ఉన్న డెకరేషన్ ఇక్కడ క్లాతింగ్ వర్క్ మొత్తం అయితే నేనే వేసాను కదా ఈసారి డెకరేషన్ అండ్ అలాగే లైట్స్
లైట్స్ అనేవి చాలా అవసరం అయితే పెట్టాను ఈసారి. నేను అనుకుని ఈడైతే ఇంకోటి బుగ్గా అని చెప్తారు కాకపోతే వైట్ కలర్, అదైతే ఈడ పెట్టాలి. ఈడ ఒక స్టిక్తోని హ్యాంగింగ్ చేసి పెట్టాలి. ఈరోజు నెక్స్ట్ మార్నింగ్లో అయితే అది తప్పకుండా పెట్టాల్సిందే, పెట్టేద్దాం నెక్స్ట్ మార్నింగ్లో. అండ్ ఇంకోటి ఇన్ని కన్నా ఫ్లవర్స్ అయితే మనం వాడతాము కానీ నార్మల్ డెకరేషన్లో వాడము, అది ఆగమన్ చేస్తాం కాకపోతే అప్పుడైతే తప్పకుండా వాడాలి. ఆగమన్లో కొంచెం గ్రాండ్గా ఉండాలిగా అందుకనేసి. సో ఫ్లవర్స్ అనేవి 2 సైడ్లో సేమ్ ఉండాలి, దాన్ని పట్టి అనేది మనం అటు ఇటు పెట్టుకుంటాం. ఫ్లవర్స్ ఫ్రంట్ సైడ్లో ఎల్లో పెడతాం, మిడిల్లో ఒక బెస్ట్ కలర్ ఏంటంటే యాక్చువల్గా పింక్ మస్తు ఉంటుంది కదా. ఈ 3 కలర్ కాంబినేషన్స్లో ఇప్పుడు దీనికి చుట్టూ అంతా రాయితో కవర్ చేయాలి, ఈ పాట్ కనిపించకుండా. సో అదైతే ఇప్పుడు కవర్ చేసుకుందాం. సో గైస్ మొత్తానికి అయితే ఇప్పుడు డెకరేషన్ నేను చేస్తాను ఉన్నా, వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ చూడండి. చూసుకోవచ్చు ఈ రాయలు ఏ విధంగా అయితే సెట్ చేస్తున్నాను. ఆ పాట్ కొంచెం కనిపించకుండా అయితే కవర్ చేయాలి అంతే. అండ్ ఇంకోటి రాయలు పెడితే ఒక కొండల టైప్ అయితే డెకరేషన్ అయిపోతుంది, అవసరంగా లుక్ వస్తుంది, అందుకనేసి ఈ రాయలను మనం యూజ్ చేస్తున్నాం. నేనైతే ఈ రాయలు పెట్టేటప్పుడు ఒక రాయి అయితే నాకు చాక్లెట్ లాగానే అనిపిస్తుంది, చూసేయచ్చు. కానీ ఇది రాయే, చూడండి రాయే, ఇది చూడడానికి చాక్లెట్ లాగానే ఉంది గైస్. దీనైతే మొత్తానికి ఈడ పెట్టేద్దాం ఫ్రంట్ సైడ్లో, మన కళ్ళ ముంగటనే ఉండదు గైస్. ఇది మొత్తం ఈ విధంగానే కదా అన్ని ఫ్లవర్ పాట్ అని కవర్ అవ్వాలి మొత్తం సైడ్స్ నుంచి. కానీ ఆ పాట్ కనిపించకుండా అది కొండల నుంచి చట్టు వచ్చినట్టయితే ఒక లుక్ రావాలి, క్రియేట్ చేయాలి ఆ విధంగా. సో మొత్తం అయితే ఇక్కడ కంప్లీట్ చేసి కలుద్దాం. మొత్తంగా ఇది రాయలతో డెకరేషన్ ఎలా ఉంది ఒక్కసారి తప్పకుండా కమెంట్ బాక్స్ వచ్చి చెప్పండి. మొత్తం కంప్లీట్ చేసేసినాను. అండ్ ఇటు సైడ్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసినాను, ఎలా ఉంది తప్పకుండా చెప్పండి. ఇటు సైడ్ అయితే 2 ఫ్లవర్ పెట్టాను. అది కారణం ఏంటంటే మన గణేష్ మ్యాచ్కి సంబంధించి అయితే మనం కలశం అయితే పెడతాం కదా, కలశం అయితే ఇక్కడ పెట్టాలి. అందుకనేసి ప్లేన్ సర్ఫేస్ కొంచెం ప్లేస్ ఉండాలి, అందుకనేసి ఇక్కడ వదిలేసినాం ప్లేస్ అనేది కలశం కోసం. అందుకనేసి ఇక్కడ ఫ్లవర్స్ అయితే పెట్టలే, దాక్కుంటా ఇక్కడ పైన బిట పెట్టాం కదా. ఫ్లవర్ ఎలా ఉన్నాయి చెప్పండి. ఆ ఫ్లవర్స్ నాకు చాలా అవసరం అనిపిస్తున్నాయి. ఇక్కడ పైన మెయిన్ మండపం పైన బిట 2 పెట్టాను. ఈడైతే ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా అవసరంగా అనిపిస్తుంది. మీ కోరికనే ఇట్లాంటి ఫ్లవర్ బై చేయాలని ఉంటే మన వీడియో స్టార్టింగ్లో ఆ ఫ్లవర్స్కి సంబంధించి లింక్ అనేది పెట్టాను. సో మొత్తం వైడ్ యాంగిల్ చేసి చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉంది మన గణేశుడు మండపం కానివ్వండి అంతా. మొత్తం ఒక మాల అయితే వేసాం కాకపోతే అదైతే చాలా అవసరంగా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి చాలామంది అడుగుతున్నారు గణేష్ మ్యాచ్కి సంబంధించి మన ఛానల్ పేరు అయితే ఏముందనేసి. ఎన్బీ క్రియేషన్కి ఫుల్ ఫామ్ అనేది అది నీరజ్ బాటి అని ఉంటుంది గైస్. మొత్తానికి అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఉందని చెప్పినాక అదైతే ఇప్పుడు మొత్తం చూపెడతాను. చూసుకోవచ్చు కార్ నుంచి అన్లోడ్ అయితే చేసేసినాను, మన టస్కర్ నుంచి అయితే అన్లోడ్ చేసేసినాను. ఇదైతే ఒక సర్ప్రైజ్ మీకోసం ఇప్పుడు జస్ట్ మీకే ఊపడతాను. మొత్తం అయితే స్కిప్ చేయండి, లాస్ట్ చూడండి. అవసరం అయితే ఉంది కదా, ఇదైతే చాలా స్పెషల్ ఈసారి. అంటే మన మినియేచర్ గణేశుడికి మినియేచర్ లైట్స్ గ్యాస్ చూసుకోవచ్చు. మినియేచర్ గణేశుడికి మినియేచర్ లైట్స్ అయితే అరేంజ్ చేసాము. ఎలా ఉన్నాయో ఒక్కసారి కమెంట్ బాక్స్ అయితే నాకు తప్పకుండా చెప్పండి. ఇవి డెకరేషన్ పర్పస్గా చాలా మంచిగా అయితే అనిపిస్తాయి. మీకు ఎవరికైనా బై చేయాలని ఉంటే నేనైతే ఇక్కడ లింక్ షాప్ అని ఆప్షన్ వస్తుంది గైస్, వీడియో స్టార్ట్ చేయగానే ఆడ నుంచి బై చేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇంత బ్రైట్గా అయితే ఉన్నాయిగా. ఇదైతే మండపంకి పెట్టేస్తాం గైస్, చాలా అవసరం అయితే బ్రైట్నెస్ అనేది వస్తుంది. మొత్తానికి అయితే చూసుకోవచ్చు ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్ డెకరేషన్ ఈసారి అయితే చాలా గ్రాండ్గా అయితే చేయడానికి ట్రై చేసాము. అండ్ అలాగే చాలా గ్రాండ్గానే అయింది. మొత్తం డెకరేషన్ అనేది ఈసారి నిండి చేసినాం గైస్. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో కొండలక అండ్ అలాగే దానిపైన లైట్స్, సైడ్ మండపాలకి సంబంధించి లైట్స్ చూసుకోవచ్చు ఎంత బ్రైట్నెస్గా అయితే ఉంది. కాకపోతే అసలు ఫోటో అనేది సరిగ్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే లైటింగ్ ఎక్కువ ఉంది. అండ్ కింద ఉన్న విగ్రహాలు అండ్ ఇంకోటి లైట్ అనేది పెట్టాలి, అది నేనైతే మీకు చూపెడతాను. సపోజ్ ఒక 50 వాట్స్ అయితే ఉంటుంది గైస్ లైట్ అనేది, ఒక పెద్ద లైట్ అయితే పెట్టాలి. అదైతే ఈ వీడియోలోనే చూపెడతాను. మొత్తం అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. ఈ విజువల్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఒక్కసారి తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. యాక్చువల్గా ఇది గోల్డెన్ కలర్ లైట్తోనే గణేశుడు మొత్తం మెరుస్తుండు గైస్, చూసొచ్చు మొత్తానికి చూసేసినారు. కాకపోతే మనం డెకరేషన్ చేసినా కానీ నేను ఇంకో లైట్ పెట్టినా కదా, ఇప్పుడైతే అసలు బ్రైట్నెస్ అనేది వస్తుంది గణేశుడు పైన. 2 ఇవి ఉన్నాయి కదా, అండ్ అలాగే ఒకటైతే పైన ఉంది మండపంకి అండ్ ఇంకోటి అయితే ఇక్కడ పెట్టాను. ఇప్పుడైతే మొత్తం లైట్నింగ్ అనేది నిండిపోయింది కదా, ఇంతే ఫైనల్ లైట్నింగ్ చాలా ఎక్కువైంది కదా ఇది బిట్ట. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఈడ బిట్ట లైట్నింగ్ అయితే ఉంది. ఒక్కసారి ఆన్ చేసి అయితే ఊపడతా, సేమ్ ఈ విధంగానే అటు సైడ్ బిట్ట ఉంటుంది. ఇదిగోండి ఇదైతే చాలా డెకరేటివ్ లైట్స్ లెక్క అయితే ఇక్కడ పెట్టాము. మీకు ఎలా అనిపించింది తప్పకుండా చెప్పాలి కదా. ఇటు సైడ్ చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి కదా మొత్తం. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు మొత్తం వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మొత్తానికి అయితే ఇప్పుడు డెకరేషన్ ఏ విధంగా చేసాము ఒక్కసారి డీటెయిల్ అయితే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లాంటివి స్టిక్కర్స్ అనేవి కూడా ఇంకా వస్తాయి కదా,
ఇది ఒక్కటైతే ఉంది ఈడ పాదాలు కూడా, అందరైతే పాదాల దర్శనం అయితే చేసుకోండి. అండ్ చూసుకోవచ్చు ఇట్లాంటివి అంతా ఫ్లవర్స్ డెకరేషన్ అయింది. ఈడ యాక్చువల్గా ఎందుకు పెట్టలే అంటే కలశం వస్తుంది, వీడియోలో చెప్పాను. సో మొత్తానికి అయితే ఇది ఆగమన్లో అయితే ఇక్కడ ఒక క్రేన్ బిట వస్తుంది, అది ఎందుకు వస్తుంది మొత్తం అయితే చెప్తాను వీడియోస్లో. ఇప్పుడైతే యాక్చువల్గా బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువనే వచ్చింది గైస్. చూసుకోవచ్చు ఈ లైట్ ఉండకపోతే ఎలా ఉంటుంది, ఈ లైట్ ఉండకపోతే మరీ అంత బ్రైట్నెస్ అనేది రాదు, జస్ట్ గోల్డెన్ కలర్తోనే వస్తుంది. లేకపోతే ఇది ఉంటే జర వైట్ కలర్లో వస్తుంది. ఒక్కసారి అయితే ఇది ఆన్ చేస్తాను చూసేయండి. ఇది ఉంటే జర వైట్ కలర్లో బ్రైట్నెస్ అనేది వస్తుంది, అంటే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే చూసేసినారు కాక గణేష్ మ్యాచ్కి సంబంధించి ఆగమన్కి సంబంధించి ప్రిపరేషన్ అనేవి రేపు మార్నింగ్ నుంచి చాలా ఘనంగా జరుగుతాయి. సో ఇప్పుడు బిట్ట క్లాత్ అనేది కవర్ చేయడం జరిగింది, ఇంకా అయితే చాలా ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అవన్నీ అయితే నేను మీకు నెక్స్ట్ మార్నింగ్ అయితే తప్పకుండా చూపెడతాను. సో వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టాటా బాయ్.